డాడీ, చూసారా నీలవేణిని? చూసారా తన ధైర్యాన్ని? చూసారా తన తెగువని? నీలవేణి ఒక నాటు బాంబు డాడీ. ఆ విషయం తనకే తెలియక నక్కి నక్కి ఏదో ఒక మూల పడుండేది. ఆ బాంబు పేలితే ఎలా ఉంటుందో ఈ రోజు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి తెలిసొచ్చుంటుంది. బామర్ది, నేనేదైతే చెప్పాలనుకున్నానో కరెక్ట్గా నువ్వు కూడా అదే చెప్పావు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, అసలు నీలవేణేంటి, ఆ మాటల తూటాలేంటి, ఆ తూటాలకి ఇక్కడ కొంతమంది గుటకలు మింగడం ఏంటి? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, వేరే లెవెల్ సీన్ అనుకో. యాండి, మీరు కాస్త నోరు మోస్తారా? ఎప్పుడేం మాట్లాడాలో కూడా తెలీదా? అదేంటి కాంచన అలా అంటున్నావు? నేను సందర్భోచితంగానే మాట్లాడాను కదా, సిచ్యువేషన్కి తగ్గ డైలాగులే వేశాను కదా. బావా, అస్సలే మా కొళ్ళు మండిపోతుంది. ఆ మంట మీద ఇంకా కొన్ని నిప్పులు తెచ్చి చల్లకు. నీలవేణి, ఇది ఇది నేను చూడాలనుకున్నది, ఇది నేను వినాలనుకున్నది. తారక్ భార్య అంటే అవతలి వాళ్ళని జడిపించే ఉరుములా ఉండాలి, ఎదుటి వాళ్ళ గుండెల్లో దడ పుట్టించే పిడుగులా ఉండాలి. అది 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 ఇన్నాళ్లకి నిరూపించావు. ఎన్నాళ్లగానో నేను చూస్తున్న ఎదురు చూపుకి ఈ రోజు సమాధానం చెప్పావు నీలవేణి. అయ్యో శ్రీవారు, ఇక్కడ ఎవ్వరో ఎప్పుడో అన్నారు ఏంటి? నీలవేణి తల వంచుకుని బతకాలా, తల దించుకుని సేవలు చేయాలా? ఇప్పుడు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇక నుంచి నీలవేణి తల ఎత్తుకునే బతుకుతుంది, తల ఎత్తుకుని సమాధానం చెప్తుంది, తన అనుకున్న వాళ్ళు తల ఎత్తుకునేలా చేస్తుంది. ఏయ్ హరిత, నీలవేణి గురించి ఏమన్నావు? నీ స్థాయికి సరిపోదా? నీ తాహతుకు అందుకోలేదనా? ఇప్పటి నుంచి చూడు, ఏ స్థాయి భేదం అయితే నువ్వు చూపించావో ఆ స్థాయి భేదం నువ్వు మర్చిపోయేలా నీకు ప్రతి క్షణం సమాధానం చెప్తుంది. తన ముందు నీ స్థానం ఎక్కడో ప్రతి క్షణం నీకు గుర్తొచ్చేలా చేస్తుంది. నీలవేణి, ఒక్కొక్కరికి దిమ్మ తిరిగిపోయి మైండ్ బ్లాక్ అయ్యేలా చేసావు. వాళ్ళకు తేరుకోవడానికి కాస్త సమయం ఇద్దాం. కుకటేష్, మంచి స్వీట్ తయారు చేయి. ఈరోజు ఇంట్లో ఒక పండగ జరుపుకోవాలి. అలాగే దిష్టి నీళ్ళు కూడా తీసుకురా. ఈరోజు నా శ్రీమతికి ఎంత దిష్టి తగిలిందో ఏంటో. చాలా కళ్ళు కారాలు నూరుతూ చూస్తున్నాయి. అలాగే చెన్నయ్య గారు, మీరు వెళ్ళండి, నేను తీసుకొస్తాను. శ్రీమతి, ఈ రగిలి